గుంటూరు నగరంలోని అరండలపేటకు చెందిన కాట్రపాటి వెంకటప్పయ్య వద్ద 1976 సంవత్సరంలో గాదిరెడ్డి కోటేశ్వరరావు 1 ఎకరం 4 సెంట్ల స్థలం కౌలుకి తీసుకుని కూరగాయలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. 1981 సంవత్సరంలో అదే స్థలాన్ని ఆయన కొనుక్కున్నారు. గాదిరెడ్డి కోటేశ్వరరావు తన పెద్ద కుమార్తె అయిన పూజల రమణికి పసుపు కుంకుమ కింద ఎకరం 4 సెంట్ల స్థలాన్ని 1993లో రాసిచ్చారు. 2023 సంవత్సరంలో 1100 గజాల స్థలంలో శ్రీ కేదారేశ్వర దేవస్థానం ఏర్పాటు చేస్తున్నాం. మిగిలిన స్థలాన్ని కౌలుకిచ్చి వచ్చిన కౌలు డబ్బులతో మరియు కొంతమంది దాతల సహకారంతో నూతన గుడి నిర్మాణం చేస్తున్నాం. అదే స్థలంలో రేకుల షెడ్డుతో కేదారేశ్వర స్వామి విగ్రహం, అమ్మవారి విగ్రహం, శివలింగం, వినాయక స్వామి విగ్రహం పెట్టి నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. శివపార్వతి, గూడూరి లక్ష్మీనారాయణ, నడింపల్లి ప్రసాదు, నాగరాజు, అనిల్, కారంపూడి లక్ష్మణ్, వనమ గీతా మురళి, జంధ్యాల హరిబాబు, గోపి అనే వ్యక్తులు స్థలం వద్దకు వచ్చి ఆవుల గోశాల, వాచ్మెన్ రూమ్, నిత్యం పూజ కార్యక్రమాలు జరిగే షెడ్డును క్రేన్ సహాయంతో నేలమట్టం చేశారు. ఇదేమిటని వారిని మేం ప్రశ్నిస్తే ఈ స్థలం మాది అంటూ నన్ను, నా భార్యను దూషించారు. ఇంకా ఏరే వాళ్ళు చెప్పారు పలాసాటంటే వస్తామని తర్వాత చెప్పుకున్నది గోశాల నడుపుతున్నాం ఆల్రెడీ దాంట్లో అని ఇన్ని చేసుకుంటా ఉంటే మాదని వచ్చి వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతా వాళ్ళు మరి పార్టీ పరంగా అయితే వాళ్ళు ఇంతకుముందు వైసీపీలో ఉన్నోళ్ళే వాళ్ళు ఎలాంటిది ఆ మీడియా కూడా చూస్తున్నాం. మమ్మల్ని మాదని చెప్పి వచ్చి మమ్మల్ని బయటికి జరుగుతున్నారు. మాదని చెప్పే వాళ్ళు బయటికి జరుగుతున్నారు. విషయంపై మీరు కలెక్టర్ గారిని కానీ ఎవరినైనా కలవటం జరిగిందా? కలెక్టర్ గారిని మేము కలవలేదు సార్. డైరెక్ట్గా ఇప్పుడే మనం ఇట్లా సీఎం గారికి పెట్టుకున్నాం. ఎందుకంటే ఈ పైనుంచి వాళ్ళకి మా అర్థమైంది రాజకీయ పరంగా బాగా ఒత్తిళ్ళు ఉన్నాయి. స్టేషన్లో కూడా వాళ్ళు ఆయన కూడా ఏమి అంటే కొద్దిగా పట్టినట్టుగా కారణం ఏంటంటే తెలియదు, మనకి కారణం తెలియదు. ఆయన ఎందుకు ఇది అవుతున్నాడు అనేది కూడా మనకు కూడా తెలియదు. మాకు వచ్చేటప్పటికి ఈ నలబాడు పరిధే కదా సార్ మాది. మేము కంప్లైంట్ పెట్టాం, మొన్న పెట్టాం, 3 రోజుల క్రితం పెట్టాం. పాపం ఆయన వల్ల మనకి ఎలాంటి మనల్ని ఒత్తిడి చేయలేదు, విచారిస్తున్నాడు. ఆయన కూడా ఏంటో పరుస్తానని చెప్పి మరి పైన వాళ్ళ నుంచి కూడా ఆయనకు కూడా ఒత్తిడి ఉంటుంది కదా చేయగా, అందువల్ల ఏదన్నా ఆలోచించుండొచ్చు. అంతకుమించి మేము ఆయన గురించి మనం వీళ్ళైతే మాత్రం పక్క వైసీపీ నాయకులు ఆడ గుండాజంగా అసలు మమ్మల్ని చంపేస్తాము, శవాలు కూడా దొరకనివనే పరిస్థితిలో మనల్ని భయభ్రాంతులు చేశారు సార్. తప్పనిసరిగా అసలు కేసులు వాళ్ళే SC ST కేసు పెట్టి అట్రాసిటీ ఇచ్చేసి ఎందుకు అడ్డు చేస్తాం ఇటు చేస్తాం నుంచి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని మనకు గురి చేస్తున్నారు సార్. ఏం కోరుకుంటున్నారు? మేము మాది మాకు దక్కితే చాలు సార్. మేము వాళ్ళ నుంచి ఎవరిని ఏమి చేయాల్సినది ఏం లేదు. వాళ్ళ నుంచి మాకు రక్షణ కావాలి, ప్రాణ రక్షణ పూర్తిగా కావాలి. ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియనంత ఇదిగా ఆడ మమ్మల్ని బాగా వేసి పార్సిల్ కూడా తెచ్చుకొని ఆడే కూర్చొని తినేస్తున్నారు. అసలు ఎటు కూడా కదలట్లేదు ఆడ నుంచి. బ్యాచీగానే ఉన్నారు, అక్కడ బ్యాచీగానే ఉంటున్నారు. ఆల్రెడీ ఉన్నాయి దాంట్లో కలిపి బ్యాచీగానే ఉన్నారు వాళ్ళు. ఆల్రెడీ మందు బాటిల్స్ ఆడే ఉంటుంటే కనపడుతుంటే లేదు కొన్ని తీసేయచ్చు, 1-2 కనపడుతున్నాయి మనకు కాడ. ఎప్పుడు 10 మంది ఉంటూనే ఉన్నారు. ఇక్కడ ఎవరు నన్ను అందరూ అడుగుతున్నారు ఏంది వాళ్ళు ఎవరు ఏందని ఇలా వచ్చారు. కానీ అసలు వాళ్ళు ఎవరు ఇంతవరకు నాకు కనపడలేదు. ఈ జంధ్యాల హరిబాబు అని అతను కనపడలేదు. ఆయన వనమ గీతామురళి అని ఆయన నాకు ఇంతవరకు కనపడలేదు. వీళ్ళు మధ్యలో వీళ్ళందరూ వచ్చి మాది అని చెప్పి వాళ్ళ అనుచరులని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ వీళ్ళందరికి బ్యాక్గ్రౌండ్ గూడూరు నాని. వైఎస్ఆర్సీపీలో ఎందుకు లేరు? ఉండే ఆడ నుంచే యువతలకు వచ్చింది, ఒకళ్ళు వచ్చాడేమో కానీ ఉంటాం దాంట్లో. నీళ్ళు పెట్టుకుంటాను వాళ్ళన్నా భయం పడుతుంది సార్. మాకు మీరేం చేస్తారో చెప్పండి సార్. నాకేం అక్కడికి మేము పోవటం మాకు ఆడ చూసుకుంటాం. మేము అది మా గుడి నిర్మాణం చేసుకోవాలనుకుంటున్నాం. మేము ఇలా 3 నెలల నుంచి జరుగుతుంది సార్. బాగా మన దగ్గరికి వచ్చాడు సార్ ఒక అతను. మొన్న ఒక అతను దగ్గరికి వచ్చాడు. నేను ఆవుని కాడికి వస్తున్నాడు అనుకున్నా కానీ ఇట్లా వస్తున్నాడు అని తెలియదు నాకు.